హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నర్మదా. మనం 10th క్లాస్ బయాలజీలో ఉన్న కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో యాక్టివిటీ 6.2 మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చూసినట్లయితే ఈ యాక్టివిటీ 6.2లో మనకి ప్లాంట్స్ సంబంధించి ఒక యాక్టివిటీ ఉందన్నమాట. ఏంటి ఆ యాక్టివిటీ అని చూసినట్లయితే ఫస్ట్ మనల్ని ఇక్కడ ప్లాంట్స్ అనేవి సన్లైట్ వైపు ఎలా బెండ్ అవుతున్నాయి దానికోసం మనకి ఇక్కడ యాక్టివిటీ అనమాట. ఇక్కడ మనకు చూసినట్లయితే ఫిల్ ఏ కొనికల్ ఫ్లాస్క్ విత్ వాటర్. ఫస్ట్ మనల్ని ఏం చేయమంటున్నారంటే కొనికల్ ఫ్లాస్క్ అనేది తీసుకోమంటున్నారు. ఓకే, కొనికల్ ఫ్లాస్క్ తీసుకొని దాన్ని వాటర్తో ఫిల్ చేయమన్నారు. నెక్స్ట్ కవర్ ద నెక్ ఆఫ్ ద ఫ్లాస్క్ విత్ వైర్ మెస్. నెక్స్ట్ మనకి ఆ ఫ్లాస్క్ యొక్క నెక్ వరకు వైర్ మెస్తో దాన్ని కవర్ చేయమన్నారు అనమాట. నెక్స్ట్ కీప్ 2 or 3 ఫ్రెష్లీ జెర్మినేటెడ్ బీన్ సీడ్స్ ఆన్ ద వైర్ మెస్. ఇక్కడ మనల్ని ఏం చేయమంటున్నారు, 2 or 3 ఫ్రెష్లీ జెర్మినేటెడ్ అంటే బీన్ సీడ్స్. ఇక్కడ మనకి బీన్ సీడ్స్ని తీసుకోమన్నారు. అంటే అవి జెర్మినేట్ మనకి జెర్మినేట్ అయ్యి 2 or 3 days అయ్యి ఉండాలి. బీన్ సీడ్స్ అంటే ఏంటి, ఇక్కడ చిక్కుడు గింజలు అనమాట. చిక్కుడు గింజలు మొలకెత్తినవి తీసుకొని ఆన్ ద వైర్ మెస్ మీద మనల్ని ఉంచమన్నారు. నెక్స్ట్ కార్డ్బోర్డ్ బాక్స్ విచ్ ఈస్ ఓపెన్ ఫ్రమ్ వన్ సైడ్. మనల్ని కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకుని దానికి వన్ సైడ్ ఓపెన్ అనేది ఉంచమన్నారు అనమాట. నెక్స్ట్ కీప్ ద ఫ్లాస్క్ ఇన్ ద బాక్స్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ద ఓపెన్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఫేసెస్ లైట్ కమింగ్ ఫ్రమ్ ఏ విండో. ఇక్కడ మనల్ని ఏం చేయమన్నాడు, ఇప్పుడు మనం ఆల్రెడీ కొనికల్ ఫ్లాస్క్ తీసుకున్నాం, దాంట్లో వాటర్ వేసాం, దానికి కవర్ వైర్ మెస్ పెట్టాం. నెక్స్ట్ దాంట్లో బీన్ సీడ్స్ జెర్మినేటెడ్ బీన్ సీడ్స్ అనేవి పెట్టాము. దాన్ని తీసుకొచ్చి మనల్ని ఎక్కడ పెట్టమన్నాడు, కార్డ్బోర్డ్ బాక్స్లో వన్ సైడ్ ఓపెన్ ఉంచాం కదా అక్కడ పెట్టి దానికి ఆ ఓపెన్ సైడ్ ఉన్నది మనకి విండో సైడ్ పెట్టాలన్నమాట. అది విండో ఫేసింగ్ అనేది ఉంటే లైట్ కమింగ్ ఫ్రమ్ ఏ విండో. నెక్స్ట్ మనం ఇప్పుడు అది లైటింగ్ వైపుకి విండో సైడ్కి పెట్టామన్నమాట కార్డ్బోర్డ్ బాక్స్ని. దాంట్లో మనం కొనికల్ ఫ్లాస్క్ పెట్టాం కదా. ఆఫ్టర్ 2 or 3 days యూ విల్ నోటీస్ దట్ ద ఓపెన్ సైడ్. మనల్ని 2 or 3 days తర్వాత ఆ ఓపెన్ సైడ్ ఏం జరిగిందో నోటీస్ చేయమంటున్నారు. షూట్స్ బెండ్ టువార్డ్స్ లైట్ అండ్ రూట్స్ అవే ఫ్రమ్ లైట్. ఇక్కడ మనకి ఏం నోటీస్ చేస్తాం అనమాట, షూట్స్ అనేవి బెండ్ టువార్డ్స్ లైట్. షూట్స్ అనేవి అంటే అందులో ఉండే అప్పుడే వస్తున్న స్టెమ్స్ అని చెప్పొచ్చు మనం. ఇక్కడ అవనేవి లైట్ వైపు బెండ్ అవ్వడం మనం చూడొచ్చు. అలాగే రూట్స్ అవే ఫ్రమ్ లైట్, రూట్స్ అనేవి ఆ లైట్కి దూరంగా వెళ్ళడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నౌ టర్న్ ద ఫ్లాస్క్ సో దట్ ద షూట్స్ ఆర్ అవే ఫ్రమ్ లైట్ అండ్ ద రూట్స్ టువార్డ్స్ లైట్. ఇక్కడ మళ్ళీ ఏం చేయమంటున్నారంటే ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేసాం, 2 or 3 days తర్వాత షూట్స్ అనేవి సన్లైట్ వైపు బెండ్ అవ్వడం మనం చూసాం. అలాగే రూట్స్ అనేవి దూరంగా వెళ్ళిపోవడం లైట్ నుంచి మనం చూసాం అనమాట. ఇక్కడ మళ్ళీ ఏం చేయమంటున్నారంటే నౌ టర్న్ ద ఫ్లాస్క్ సో దట్ ద షూట్స్ ఆర్ అవే ఫ్రమ్ లైట్. మనల్ని ఇక్కడ షూట్స్ అనేవి ఏం చేయమన్నారు, లైట్కి దూరంగా పెట్టమన్నారు. అలాగే అండ్ ద రూట్స్ టువార్డ్స్ లైట్, రూట్స్ అనేవి మళ్ళీ లైట్కి దగ్గరగా పెట్టమన్నారు అనమాట. నెక్స్ట్ లీవ్ ఇట్ అన్డిస్టర్బ్డ్ ఇన్ దిస్ కండిషన్స్ ఫర్ ఫ్యూ డేస్. ఇలాగా మళ్ళీ అలా పెట్టి వాటిని మనం కొన్ని రోజులు వాటిని ఏమీ చేయకుండా అలాగా వదిలేయాలన్నమాట. ఫ్యూ డేస్ అలా వదిలేసామనుకో, ఫ్యూ డేస్ అలా వదిలేసిన తర్వాత మనం చూసినట్లయితే హ్యావ్ ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద షూట్స్ అండ్ ద రూట్స్ చేంజ్ డైరెక్షన్. మనం ఇప్పుడు ఆల్రెడీ నెక్స్ట్ మళ్ళీ ఏం చేసాము, డిఫరెంట్గా పెట్టాము. ఓకే, అప్పుడు ఓల్డ్ పార్ట్స్లో మనకి రూట్స్లో కానీ షూట్స్లో కానీ మనకి ఏమైనా చేంజ్ అనేది కనిపించిందా, వాటి డైరెక్షన్లో ఏమైనా చేంజ్ అనేది కనిపించిందా అని అడుగుతున్నారు. నెక్స్ట్ ఆర్ ది డిఫరెన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద న్యూ గ్రోత్. ఆ డిఫరెన్స్లో మనకి ఆ డైరెక్షన్లో మనకి ఏమైనా న్యూ గ్రోత్ అనేది ఉందా అని అడుగుతున్నారు. నెక్స్ట్ వాట్ కెన్ వి కన్క్లూడ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి చూసినట్లయితే హ్యావ్ యూ ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద షూట్స్ అండ్ రూట్స్ చేంజ్ డైరెక్షన్ అంటే ద ఓల్డ్ పార్ట్స్ ఆఫ్ ద షూట్స్ అండ్ రూట్స్ హ్యావ్ నో నోటిసబుల్ చేంజ్ ఇన్ డైరెక్షన్. మనకు అక్కడ
ఏ చేంజ్ అనేది కనిపించలేదన్నమాట ఓల్ పార్ట్స్లో. ఓకే, వాటి యొక్క డైరెక్షన్లో మనకి ఏమి చేంజ్ అనేది కనిపించలేదు. నెక్స్ట్ ఆర్ ది డిఫరెన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ న్యూ గ్రోత్. మనకి ఆ డైరెక్షన్లో న్యూ గ్రోత్ ఏమన్నా కనిపించిందా అని అడుగుతున్నారు. న్యూ గ్రోత్ పార్ట్స్ షో చేంజ్ ఇన్ డైరెక్షన్. న్యూ గ్రోత్ పార్ట్స్లో ఏంటి చేంజ్ ఇన్ డైరెక్షన్, అక్కడ వాటి యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యింది. ఓకే, ఓల్డ్ పార్ట్స్లో అవి కొత్తగా మనకి అట్లా ఏమీ నోటీస్ చేయలేదు మనం. ఆ డైరెక్షన్ అక్కడ మనం ఏమి ఓల్డ్ పార్ట్స్లో మనం ఏమి నోటీస్ చేయలేదు. కానీ న్యూ గ్రోత్ పార్ట్స్లో మట్టికి మనం ఏం చూసాము, షో చేంజ్ ఇన్ డైరెక్షన్, అక్కడ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వడం చూసాం అనమాట. అర్థమైందా? ఓల్డ్ పార్ట్స్లో మనం ఏం నోటీస్ చేయలేదు, డైరెక్షన్లో చేంజ్ అనేది ఏం కనిపించలేదు. కానీ న్యూ గ్రోత్లో అంటే మళ్ళీ మనం నెక్స్ట్ మళ్ళీ పెట్టాం కదా, సో ఆ ఫ్యూ డేస్లో మనకి ఏం జరిగిందంటే మళ్ళీ గ్రోతింగ్ అనేది జరిగింది కదా, న్యూ గ్రోతింగ్. అప్పుడు ఆ పార్ట్స్లో మనకి డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేసామన్నమాట. ఏంటి ఏం అబ్జర్వ్ చేసామంటే షూట్స్ బెండ్ టువార్డ్స్ లైట్. షూట్స్ అనేవి లైట్ వైపు బెండ్ అవ్వడం మనం చూసాం. అలాగే రూట్స్ బెండ్స్ అవే ఫ్రమ్ ఇట్. రూట్స్ అనేవి సన్లైట్ నుంచి దూరంగా వెళ్ళడం కూడా మనం ఇక్కడ చూసామన్నమాట. షూట్స్ షో ఫోటోట్రోఫిజం అండ్ ద రూట్స్ షో జియోట్రోఫిజం. ఇక్కడ మనకి షూట్స్ అనేవి సన్లైట్ వైపు బెండ్ అవుతుంది, దాన్ని ఫోటోట్రోఫిజం అని. అలాగే రూట్స్ అనేవి సాయిల్ వైపు బెండ్ అవుతాయి, మనం దాన్ని జియోట్రోఫిజం అని చెప్తాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి ప్లాంట్స్ అనేవి ఏమవుతున్నాయి, వాటి యొక్క మూమెంట్స్ అనేవి ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే మూమెంట్స్కి ఇవి రెస్పాండ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి షూట్స్ అనేవి సన్లైట్ వైపు బెండ్ అవ్వడం, అలాగే మనకి రూట్స్ అనేవి సన్లైట్ నుంచి దూరంగా వెళ్ళడం మనం చూసాం. ఇక్కడ రూట్స్ అనేవి ఎంతసేపు అవి ఏం చేస్తాయి, గ్రావిటీ అంటే కిందకి మన సాయిల్ వైపే మాత్రమే అవి మూవ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో షూట్స్ సన్లైట్ వైపు బెండ్ అవుతాయి, ఫోటోట్రోపిజం అని. అలాగే రూట్స్ అనేవి సాయిల్ వైపు బెండ్ అవుతుంది, దాన్ని జియోట్రోఫిజం అని మనం చెప్పచ్చు అనమాట. ఈ యాక్టివిటీ ద్వారా మనం ఫోటోట్రోఫిజం గురించి అలాగే జియోట్రోఫిజం గురించి యాక్టివిటీ ద్వారా మనం తెలుసుకున్నాం. ఓకే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.